ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు వికలత్వ భావనతో ఉండరాదని, ఆత్మస్థైర్యంతో పట్టుదల ప్రతిభతో రాణించాలని ఆమె అన్నారు. దివ్యాంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆమె తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ఉపాధి హామీ పథకం ద్వారా, దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన జాబ్ కార్డు ద్వారా పని దినాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్ మరియు సర్టిఫికెట్లు బహుకరణ మరియు దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేసిన అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగస్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, జిల్లా పౌర సంబంధాల అధికారి అస్గర్ హుసేన్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు మరియు ఉద్యోగస్తులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. మాకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున ఈరోజు ఏంటంటే మనకి ఉపాధి హామీలో తప్పనిసరిగా దివ్యాంగులకి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. వారికి ఏంటంటే దివ్యాంగులకు ప్రత్యేకంగా జాబ్ కార్డులు అనేది ఇవ్వటం, అట్లాగే వారికి తేలికపాటి పనులు కేటాయించడం, అంటే వాళ్ళు చేయగలిగే వాటిలో ఒక గ్రామంలో ఒక 10-15 రకాల వర్క్స్ ఉంటే వారు ఏదైతే కోరుకొని ఏదైతే చేయాలని అనుకుంటున్నారో, ఎందుకంటే మిగిలిన వారితో సమానంగా కష్టపడలేరు కాబట్టి వారు ఆ విధంగా వారు కోరుకున్న పనులు కేటాయించడం, అలాగే గ్రామానికి దగ్గరగా ఉన్న పనులు, అంటే కొన్ని విలేజ్ దగ్గరలో ఉండే పనులు కొన్ని దూరంగా కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉపాధి హామీ ద్వారా మనకి అత్యధికంగా పని దినాలు కల్పించడం కోసం అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎవరైనా జాబ్ కార్డు కావాలనుకుంటే సంవత్సరంలో ఉపాధి హామీ ద్వారా 100 రోజులు పని కల్పించడానికి అవకాశం ఉంది. లేని వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ జాబ్ కార్డు పొందవచ్చు విడిగా. అట్లాగే ఈరోజు మన జిల్లాలో చూస్తే గత సంవత్సరంలో 2023-24లో దాదాపు 3,000 మందికి పైగా జాబ్ కార్డులు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా వికలాంగులు వారికి 37,000 పని దినాలు కూడా కల్పించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు 35,000 పని దినాలు కల్పించడం జరిగింది ఉపాధి హామీ ద్వారా కూడా. అలాగే మనకి ఈరోజు మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆయా మండలాల్లో ఎవరైతే ఎక్కువగా దివ్యాంగుల కోసం కృషి చేశారో, వారికి ఎక్కువ పని దినాలు కల్పించారో, ముఖ్యంగా పాల్వంచ, దుమ్ముగూడెం, అట్లాగే సుజాత నగర్ ఈ మండలాల్లో ఉన్న అడిషనల్ పీఓలు, అట్లాగే ఏసీలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్స్ వీరందరినీ కూడా వేదిక మీద సన్మానం చేసుకోవటం జరుగుతుంది. అట్లాగే మనకి గ్రామాల్లో ఎక్కువ రోజులు, అంటే మన వైకల్యంతో పని లేకుండా దాని గురించి ఆలోచించకుండా మిగిలిన వాళ్ళకంటే కూడా మెరుగ్గా పనిచేసి 100 రోజులు పూర్తి చేసిన ఉపాధి హామీ వాళ్ళు పనిచేసిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక 10 మందికి ఈరోజు ఈ వేదిక మీద సన్మానం చేయడం అనేది జరుగుతుంది. వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న, అంటే కొంతమంది వచ్చి ఉండొచ్చు వేస్ స్పీకర్స్, కొంతమంది రాకపోయి ఉండొచ్చు, కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్స్, అట్లాగే సెక్రటరీస్ కూడా ప్రతి మండలం నుంచి ఆయా గ్రామాల్లో ఎక్కువ పరిణామాలు చేసిన మండలానికి ఒకరి చొప్పున 22 మంది పంచాయతీ సెక్రటరీలు, 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ప్రశంసా పత్రాలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉపాధి హామీ ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలు ఇవి. రెండోది వచ్చేసి డిఆర్డిఏ ద్వారా పెన్షన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. పెద్దలందరూ కూడా తెలియజేశారు. మనకి దివ్యాంగుల కోసం ఉన్న పెన్షన్ 4,016 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం అనేది జరుగుతుంది. మన జిల్లాలో 13,495 మంది దివ్యాంగుల పెన్షన్ పొందుతూ ఉన్నారు ప్రస్తుతం. ఇంకా సదరం సర్టిఫికెట్లో కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయండి. మీరు చెప్పినవన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో ఇది చేస్తూ ఉన్నారు. మనకు సాధ్యమైనంత వరకు మన పరిధిలో ఉన్నాయన్నీ మా జిల్లా స్థాయిలో పరిష్కారం అవ్వగలిగినవన్నీ మేము చేస్తాము. ఇంకా ఇంకొక విషయం మీరు చెప్పింది ఏంటంటే, అర్హత లేని వాళ్ళకు కూడా వికలాంగురాలైన వ్యక్తిని వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నారండి పెద్దమ్మ టెంపుల్లో. మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సతీష్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి మ్యారేజెస్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు 27 మంది ఇలాంటి మ్యారేజెస్ చేసుకున్నారు. ఇంకా ముందు కూడా చాలామంది కూడా ధైర్యంగా ముందుకొచ్చి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకొని వికలాంగులు కూడా వివాహం చేసుకున్నట్టయితే వారికి ఒక భవిష్యత్తునిచ్చి ఒక ఆదర్శవంతులుగా నిలబడతారు. కాబట్టి ఎవరైనా ఉంటే అలాంటి వారిని ఆదరించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ వికలాంగులు అంటే మనకి ఏదో కాదు, చిన్నప్పుడు మనకి పోలియో డ్రాప్స్ వేయకపోవడం వల్ల చాలామంది శారీరక వికలాంగులుగా మారిపోయారు. మరి అది కాకుండా పేదరికం, నిరక్షరాస్యత వల్ల, మూఢనమ్మకాల వల్ల కొంతమంది సరైన వైద్యం చేసుకోలేక పసర మందులు వాడి అలా చేసుకొని కొంతమంది అందులైపోయినారు.
కొంతమంది ఏమో మేనరికపు వివాహాలు, ముఖ్యంగా మేనరికపు వివాహాలండి వీటికి కారణం. ఈ 80% మందికి వచ్చే అవకాశం ఉంది మేనరికపు వివాహాలు. కాబట్టి మనం ప్రోత్సహించకూడదు. అందరు కూడా చాలామంది ఏంటంటే ఆస్తిపాస్తులు పోతాయి, మేనమామ కూతుర్ని, మేనత్త కూతుర్ని, అక్క కూతుర్ని ఇలాంటి వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటివి చేసుకోకూడదని ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాను. అంగన్వాడీలు, తర్వాత వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి టీకాలు, పోలియో కావచ్చు, ఇంకా అన్నీ కూడా మరి టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి. శారీరక వైకల్యము మనసుకే లేదు, మనకి శారీరకంగా మాత్రమే ఉంది, కానీ వీరన్ని రకాల అద్భుత ప్రతిభని సాధిస్తున్నారు. మరి మనం రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ కూడా ఇచ్చామండి గతంలో. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, అంటే డిగ్రీ పీజీ చదువుతున్న పిల్లలకు మనము మోటార్ సైకిళ్ళు 15 మందికి ఇచ్చాము. అదేవిధంగా అందులోకి ల్యాప్టాప్లు కూడా ఇచ్చాము. హియరింగ్ ఎంపైర్డ్ ఉన్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్, వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఫోన్లో చూసుకుంటూ వీడియో కాల్స్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటుంటారు సైగల ద్వారా. సో వాళ్ళకు కూడా మనం స్మార్ట్ ఫోన్స్ ఇప్పించడం జరిగింది. ఎవరైనా ఉంటే OBMMS ద్వారా అప్లై చేసుకోవాలి. అది నిర్దిష్టమైన పీరియడ్లో వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్కి పెడుతుంటారు. అప్పుడు మాత్రమే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా OBMMS ద్వారా అప్లై చేసుకుంటేనే మనకి ఇలాంటి అవకాశాలు